వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క. వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే తాండూరు నియోజకవర్గంలో గులాబీ బాస్ కొత్త పావును కదుపుతున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డిని కాదని కొత్త అభ్యర్థిని రంగంలోకి దించబోతున్నారా? అవును, తాండూరు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత గులాబీ గూటికి చేరి కారు స్టీరింగ్ పట్టుకున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్తో తెలంగాణ రాజకీయాల్లో రోహిత్ రెడ్డి పేరు మారుమోగిపోయింది. పార్టీ పట్ల ఆయన చూపించిన విధేయతకు బీఆర్ఎస్ అధిష్టానం కూడా పెద్ద పీట వేసింది. గత కొంతకాలంగా పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, అనుచరుల ఆగడాలు, ఇలా విపక్షాలు ఆయనపై వరుస ఆరోపణలు గుప్పించాయి. దీనికి తోడు ఈడీ, ఐటీ దాడులు ఆయన ఇమేజ్ను కొత్త డ్యామేజ్ చేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాండూరు నియోజకవర్గంలో చేయించిన ఇంటర్నల్ సర్వేలో కూడా పైలట్ రోహిత్ రెడ్డిపై వ్యతిరేకత ఉన్నట్లు అధిష్టానం దృష్టికి వెళ్ళిందట. పార్టీకి నష్టం జరగకూడదు, అలాగని రోహిత్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టలేరు. అందుకే బీఆర్ఎస్ హైకమాండ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసిందట. ఆ ప్లాన్ పేరే ఆర్తిరెడ్డి. మరి ఆర్తిరెడ్డిని ఎందుకు ఎంచుకున్నట్లు? రోహిత్ రెడ్డి భార్యగా మాత్రమే ఆమె తాండూరు ప్రజలకు పరిచయం అయినా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉంది. విద్యావంతురాలిగా, మృదు స్వభావిగా ఆర్తిరెడ్డికి స్థానికంగా మంచి పేరుంది. రోహిత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలన్నీ వ్యక్తిగతమైనవి, రాజకీయ కక్ష సాధింపు చర్యలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే ఒక మహిళగా, భార్యగా ఆర్తిరెడ్డి అయితేనే కరెక్ట్ అని పార్టీ పెద్దలు భావించారట. ఎన్నికల బరిలో ఆర్తిరెడ్డిని నిలబెట్టడం ద్వారా మహిళా ఓటర్లు ఆకర్షించడంతో పాటు రోహిత్ రెడ్డికి జరుగుతున్న అన్యాయం పేరిట సానుభూతి పవనాలు వీచేలా చేయవచ్చన్నది గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తుంది. అంతేకాదు, తాండూరులో రోహిత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా ఒక మహిళగా ఆర్తిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించలేదన్నది మరో లెక్క అంటున్నారు. గ్రౌండ్ లో పరిస్థితులు చూస్తే ఈ వ్యూహం ఇప్పటికే అమల్లోకి వచ్చేసిందని అర్థమవుతోంది. గత కొన్ని నెలలుగా తాండూరు నియోజకవర్గంలో ఆర్తిరెడ్డి చాలా యాక్టివ్ అయ్యారు. భర్తకు సంబంధించిన వ్యవహారాలను పక్కన పెడితే ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. గడప గడపకు తిరుగుతున్నారు. పల్లెల్లో మహిళలతో మమేకమవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, పెళ్లిలు, పేరంటాలు, శుభకార్యాలు, ఇలా ఏది జరిగినా అక్కడ ఆర్తిరెడ్డి ప్రత్యక్షం అవుతున్నారు. కార్యకర్తల్లో సైతం కొత్త ఉత్సాహం నింపుతున్నారు. రోహిత్ అన్నపై జరుగుతున్నది కుట్ర, తాండూరు అభివృద్ధి ఆగకూడదంటే గులాబీ జెండా మళ్లీ ఎగరాలి అంటూ ఆమె చేస్తున్న ప్రసంగాలు క్యాడర్ను ఆకర్షిస్తున్నాయి. స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా మెల్లమెల్లగా ఆర్తిరెడ్డి నాయకత్వాన్ని అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఏ మూలన చూసినా ఇప్పుడు ఆర్తిరెడ్డి పర్యటన గురించి చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆర్తిరెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను యాక్టివ్ చేశారట. ఇప్పటికే ఆమె కోసం తాండూరులో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా టీమ్స్ రంగంలోకి దిగాయట. జూన్ 14 ఆర్తిరెడ్డి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున ఆమె ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసి వేడుకలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇందులో భాగంగానే నెలలో 4 సార్లు తాండూరు నియోజకవర్గ ప్రజలతో ఆమె మమేకం అవుతున్నారట. ప్రధానంగా పట్నం కుటుంబానికి చెక్ పెట్టేందుకు ఆర్తిరెడ్డిని రంగంలోకి దింపితే వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ భారీ స్కెచ్ వేసిందట. దీనిలో భాగంగా తాండూరు బీఆర్ఎస్ సైన్యం పేరుతో సోషల్ మీడియా యాక్టివ్ చేసి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలలో ఆర్తిరెడ్డిని భాగస్వామ్యం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ వేసిన ఈ సడన్ స్కెచ్ తో ప్రతిపక్షాలు కొత్త డైలమాలు పడ్డాయి. రోహిత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారం చేద్దామనుకున్న కాంగ్రెస్, బీజేపీలకు ఆర్తిరెడ్డి రూపంలో కొత్త సవాల్ ఎదురైంది.
మొదలైంది. ఒక మహిళపై, అందులోనూ మచ్చలేని ఇమేజ్ ఉన్న ఆర్తిరెడ్డిపై విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు కత్తి మీద సామే అని భావిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఏది అంత సులువు కాదు. ఆర్తిరెడ్డికి సానుభూతి వస్తుందా, లేక రోహిత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఆమెను కూడా డిఫెన్స్ లో పడేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం తాండూరు కోటను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేదే లేదని తేల్చి చెప్పేసింది. అందుకే వివాదాల సుడిగుండం నుంచి పార్టీని బయటపడేయడానికి ఆర్తిరెడ్డి అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. రోహిత్ రెడ్డి స్థానంలో ఆయన సతీమణికి టికెట్ ఇస్తే తాండూరు ఓటర్లు ఆదరిస్తారా? ప్రతిపక్షాల వ్యూహాలను ఆర్తిరెడ్డి తన చిరునవ్వుతో తిప్పికొడతారా? మునుపెన్నడు చూడని పొలిటికల్ వారుకు తాండూరు వేదిక కాబోతుందా? వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.